లో మనము రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి ఒక 4 వచనాలను మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలను మనము చదువుకుందాం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్పణాచారాదులను వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. మనం చదువుకున్న లేఖన భాగములో మరి ఈ యొక్క 9 రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలను మనం గమనించినప్పుడు మరి ఈ యొక్క పౌలు గారు రాస్తున్నటువంటి పత్రికలో మరి ఆయన మొదటగా ఏం తెలియజేస్తూ ఉన్నాడు అన్నప్పుడు మనం చూస్తాం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. ఎందుకు అంటే మరి అప్పుడు ఆ యొక్క కాలంలో ఉన్నటువంటి మరి పౌలు గారి పరిచర్యలో మరి ఆ యొక్క సమయంలో ఉన్నటువంటి యూదులైనటువంటి వారు ధర్మశాస్త్రానికి లేదంటే వారు పాటిస్తున్నటువంటి పితరుల యొక్క నిబంధనలను మేము సజావుగా పాటిస్తున్నామని ఆ మాటను బట్టి ఒక లేఖన భాగాన్ని మనము గమనిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఏ విధంగా అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. అంటే ధర్మశాస్త్రాన్ని మేము మా హృదయాల మీద వ్రాసుకొని పాటిస్తూ ఉన్నాము. మాకు క్రీస్తు అక్కరలేదు, లేదంటే క్రీస్తుని గురించి సరి అయిన అవగాహన లేనటువంటి వారిగా పౌలు గారు బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ధర్మశాస్త్రం యొక్క మరి నిబంధనలనే వారు ఉండిపోయినట్టుగా మరి పాటించే విధానంలో మేమెంతో నిష్ఠ కలిగినటువంటి వారమై ఉన్నామని తెలియజేస్తూ ఉన్నటువంటి వారిగా ఉంటున్నారు. అందుకే పౌలు గారు మొట్టమొదటి వచనంలో ఏమంటున్నాడు? నాకు బహు దుఃఖం అనేదే చాలా కష్టమైన విషయము. మరి బహుదుఃఖము ఎక్కడి నుంచి వస్తుంది కదా? ఇంకా నా హృదయంలో మానని వేదనయు అంటే ఇంకా వేదన అనేది తీరిపోదా? మానని వేదన అంటే ఇంకా వేదన మానడానికి మందు లేదా? ఎంతగా తను దుఃఖపడి ఉండాల్సి వచ్చిందో ఆ విషయంలో. మరి వారికి సువార్త ప్రకటించాలని, వారు క్రీస్తుని నమ్మాలని ఆయన అంత దుఃఖపడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే క్రీస్తుని ఎరగకుండా వీళ్ళు నశించిపోతారని. పౌలు గారి యొక్క అంచనా ఒక సాధారణమైనటువంటి మనం చూస్తాం కదా, సాధారణమైనటువంటి జంతువులు ఏదైనా ఒక కోడో లేదంటే సాధారణంగా కుక్కలైనా కానీ లేదా పిల్లులైనా కానీ వాటికి నిరీక్షణ లేదు, మరణించిన తర్వాత అవి అంతే. కానీ పౌలు గారికి తెలుసు, మనిషి మరణిస్తే మరి రక్షణ లేనటువంటి ఆత్మ నిత్య నరకాగ్నికి వెళుతుంది. మరి వీరిలో క్రీస్తు జన్మించినటువంటి ఆ యొక్క సంతతి అయిన వారే నమ్మలేకపోవడం, పితరులు వీరిలోనే ఉండడం, ఇశ్రాయేలు ప్రజలు అయి ఉండడం, మరి ఆ యొక్క నిబంధనలు కలిగి ఉండడం, వారు నిబంధన వరకే ఉన్నారు కానీ క్రీస్తును వారు అంగీకరించలేనటువంటి వారిగా ఉంటున్నారు. అయ్యో, వీరిని బట్టి నేను ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాను, నేను ఎంతగానో
మానని వేదన కలయు. అందుకే అంటాడు కదండి పౌలు గారి మాటలు ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఊరికే చెప్పగలిగాడండి ఈ మాట. ఎంత దుఃఖపడి ఉండాలి తను, ఎంత వేదనకు గురై ఉండాలి ఆయన. మరి ఆ మాట చెప్తూ 2వ వచనంలో, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడడం లేదు. నేను ఒక్కనే ఏడుస్తూ ఉన్నాను, నేను ఒక్కనే వేదన పడుతున్నాను అని ఆయన రాస్తున్నప్పుడు ఏదో తన గురించి సొంతంగా ఏదో రాసుకుంటున్నాళ్ళే, సొంతగా ఏదో చెప్తా ఉన్నాళ్ళే, తనకొక్కడికి ఇంత బాధ్యత ఉందా అన్నట్టుగా ఆయన చెప్పుకోవట్లేదు. అయ్యా నేను అబద్ధం ఆడడం లేదు, నేను చెప్పేది నా హృదయంలో ఉన్నటువంటి వేదన ఇది, నా హృదయంలో ఉన్నటువంటి దుఃఖం అది ఎలాంటిది, బహు దుఃఖము. అయ్యో ఇలా జరగకపోయిందే, అయ్యో ఇలాంటి పరిస్థితులు వీరు దేవుని నమ్ముకోలేకపోయారే, అయ్యో అని ఎంతో అంగలార్చినటువంటి సందర్భం. అందుకే నేను అబద్ధం ఆడడం లేదు. ఒకవేళ ఆ విధానంలో చూస్తే నా మనస్సాక్షి నన్ను హెచ్చరిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట రాసి ఉంటుందండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు, విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిస్తూ ఉంది. వారు ఏ విధంగా మరి క్రీస్తును వెంబడించే వారిగా మరి ఆయన కృపలో మరి లోకంలో ఉన్నటువంటి సందర్భంలో వారు అటువంటి జ్ఞానాన్ని కనపరిచారు అనడానికి, మీ మధ్యన మేము నడుచుకున్నాం, మీ మధ్యన మేము జీవించాం అనేటువంటి సాక్ష్యాన్ని మా హృదయంలో మేము కలిగి ఉన్నాం కదా. ఆ యొక్క సువార్త కొరకు దేవుని యొక్క మరి ఆ యొక్క క్రీస్తు చెందించినటువంటి ఆ యొక్క శిలువ రక్తం కొరకు మరి ఆయన ద్వారా నిత్య జీవం ఉన్నదని, మరి ఆ రక్షణ ఉద్దేశంలో ప్రతి ఒక్కరూ రక్షించబడాలని మరి పౌలు గారు తెలియజేస్తా, మానని వేదన కలయు, మానని దుఃఖము కలదు. మరి ఎంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారండి. నిజంగా మనము ఇటువంటి మరి మనం ఇంకో మాట చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో ఏమనుందంటే, క్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి కదా. మీ అందరి విషయమై ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి ఆయన రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు, నేనెంతో ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మనం అంటాం కదండి, నిజంగా ఇలాంటి సందర్భాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం అటువంటి నిజంగా భారం కలిగి ఉంటే మనకు అర్థమవుతుంది ఆ పరిస్థితి ఎలా ఉంటుంది. మరి అంత మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కొరకు కానీ, మనం చేస్తున్నటువంటి పరిచర్యలో కానీ, మనం ఉంటున్నటువంటి కుటుంబంలో కానీ నిజంగా రక్షణ లేని వారి పట్ల, లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎరగని వారి పట్ల ఎలాంటి మరి ఆసక్తి, ఆ ఆపేక్ష మనం కలిగి ఉన్నాం చెప్పండి. నిజంగా బహు దుఃఖము, మానని వేదన. నేను ఎంతో ఆశపడుతున్నా, అబద్ధం చెప్పడం లేదు, నిజంగా నా హృదయంలో అలాంటి దుఃఖం కలిగి ఉన్నాము. ఇంకేమంటున్నాడు, సాధ్యమైన ఎడల 3వ వచనాన్ని గమనించినప్పుడు, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తూ ఉంది. ప్రభు నాలో చెప్తా ఉన్నాడు, అటువంటి దుఃఖాన్ని, అటువంటి విచారాన్ని నేను కలిగి ఉన్నాను. దేని కొరకు, వీరు సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. ఎంత గొప్ప మాట తెలియజేస్తూ ఉన్నాడండి పౌలు గారు. సాధ్యమైతే, మరి సాధ్యమైనట్లయితే, ఒకవేళ ఇది జరుగుతున్నట్లయితే, ఇలాంటి పరిస్థితులకు ఒక అవకాశం ఏదైనా ఉంది అంటే మరి దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు, నిజంగా నా సహోదరులైనటువంటి మరి నా చుట్టుపక్కల వారి కొరకు, మరి ఆ పౌలు గారు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో మరి ఎవరైతే మరి క్రీస్తును, మరి ఈ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, దేహ సంబంధులైన
సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోర్చున్నానంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు యేసుక్రీస్తుని ఎరుగుతూ ఉన్నారే కానీ ఒకవేళ వారిని సంపూర్ణంగా అంగీకరించలేకపోయి ఉండొచ్చు. ఎందుకు అంటే ఆయన క్రీస్తు వారిలో కనపడడం లేదు. ఆ మాటను బట్టి మనం చూడొచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఏమని రాస్తుంటుందంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఆయన చెప్తా ఉన్నాడు ఆయన పరిచర్య కాలంలో. కానీ శిలువకు వారు శత్రువులుగా ఎందుకు ఉండగలుగుతున్నారంటే వారు నమ్మినామని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు స్థానిక సంఘాల్లో కూడా మనం క్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్తారు, కానీ వారి హృదయంలో అటువంటి కార్యము జరిగి ఉండదు. కేవలం కొంత ఏదో మరి అవసరత కొరకే వారు మనం చూస్తూ ఉంటాం పరిస్థితులన్నీ. కాబట్టి నిజంగా ఎటువంటి మరి సాధారణంగా మరి ఏ విధంగా సిలువకు శత్రువులు అవుతూ ఉన్నారు అంటే క్రీస్తుని ఎరిగామని చెప్పుకోవడమే, కానీ బ్రతుకులో క్రీస్తు లేకపోవడం. మన జీవితంలో నిజంగా మనం పాపక్షమాపణ, మారు మనస్సు, నిత్య జీవం పొంది ఉన్నామా? మనము పొంది ఉంటే నువ్వు నేను క్రీస్తుని కలిగినటువంటి వారంగా ఆ భారాన్ని చూపించగలుగుతాం. ఆ మాట ఎలా చెప్పగలిగాడండి పౌలు? మరి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వచనంలో, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై. నిజంగా ఈ మాట మనము పాత నిబంధన గ్రంథంలో కూడా గమనించవచ్చు. ఎవరు చెప్తారండి? నిర్గమకాండంలో 32వ అధ్యాయము 31, 32వ వచనంలో, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. ఎంత గొప్ప భారం కలిగినటువంటి వ్యక్తులండి వీళ్ళు. నిజంగా మోషే ఎలా రాసి ఉంటాడు? ఆయన ఎలా చెప్పగలిగి ఉంటాడు? ఎంతగా దేవుణ్ణి ప్రేమించడం అయితే దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి వాడుగా, మరి ఆ ప్రజలు అటువంటి స్థితిలోనికి పోకూడదని, ఆ పాపము చేత ఆ యాతన పడకూడదని, నిజంగా నరకం అన్నది ఎంత భయంకరమైనదో అందుకే పౌలు గారు ఎంత స్పష్టంగా ఆయన చెప్పాలి, సాధ్యమైన ఎడల ఒకవేళ అలాంటి శాపానికి నేను గురైనా పర్వాలేదయ్యా, వీళ్ళు నా చుట్టుపక్కల ఉన్న ప్రజలు నిజంగా ఎంత నాలో మానని దుఃఖము, మానని వేదన కలిగి ఉన్నాయి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మోషే గారు అంటున్నారు, అయ్యా, ఆ గ్రంథంలో నా పేరు లేకపోయినా పర్వాలేదు, కానీ వీరిని క్షమించండి అయ్యా, వీరి పాపాలను క్షమించండి. నిజంగా ఎంత గొప్ప నాయకులుగా వీరు మరి కొనసాగుతూ ఉన్నారు చూడండి. పౌలు గారు కానీ మరి మోషే కానీ. గలతీ పత్రికలో మనం చూస్తాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఏమని రాసి ఉంటుందంటే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తు మన కోసము శాపాగ్రతుడై ఉన్నాడు. అదే మాట చెప్తా ఉన్నారు. మరి నూతన నిబంధనకు ముందున్నటువంటి మోషే గారు కూడా, నేను నా గ్రంథంలో పేరు లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ నా సహోదరుల కొరకు నేను శాపగ్రస్తుడనైనా పర్వాలేదు అనేటటువంటి మనస్సు వీళ్ళు కలిగి ఉన్నారు. అందుకే అంత బాధపడుతూ వచ్చారు. నాకు బహు దుఃఖము, మానని వేదన. అలాంటి సాక్ష్యం నువ్వు నేను కలిగి ఉన్నామా? ఆయన సాక్ష్యం చెప్పేటప్పుడు ఇందుకు దేవుడే సాక్షి. నువ్వు నేను ఆ ధైర్యంగా చెప్పగలుగుతామా? అలాంటి వేదన, అలాంటి తీరని దుఃఖము నీలో నాలో కలిగి ఉన్నామా? రక్షణ లేని వారి పట్ల
సాటి సహోదరులైన వారి ఎడల సాధ్యమైన ఎడల క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనవుదును. ఒకవేళ నా కుటుంబీకులు రక్షించకపోతే ప్రభువా రక్షించయ్యా. నిజంగా అలాంటి ఒకటి ఈ క్రీస్తు యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట. అయ్యా ఆయన అంటున్నాడు, క్రీస్తు మన కోసము శాపమయ్యాడు, ఆ శాపంగా నేను కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నిజంగా ఒక మాట మనము గమనిస్తే పౌలు గారు చేసిన ప్రయాణంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా అవమానమే. ఎక్కడికి వెళ్ళినా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మనుషులు కట్టలు కట్టుకొని వచ్చి ఆయన పరిచర్యను అడ్డగించిన వారే. ఆయనకు హింస అనేది లేనటువంటి ప్రాంతమే లేదు. ఆయన చేసిన పరిచర్య కాలంలో ఆయన ఎంతోగానో దేవునిపైన ఆధారపడుతూ మరి ఆయన ఏమాత్రము ప్రాణాన్ని లెక్క చేయకుండా తను పరిచర్య చేసినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. మరి అటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువుల కొరకు, తనను కొడుతున్నటువంటి వారి కొరకు ఎంతగా ఏడ్చి చెప్పేటటువంటి హృదయము ఏ విధంగా కలిగి ఉన్నాడో పౌలు మనకు అర్థమవ్వదు. మనం అర్థం చేసుకుంటే ఎంతగా ప్రేమించి ఉండాలండి వీళ్ళను, ఎంతగా ప్రేమించి ఉండాలి వీణ. అరే నన్ను కొడతారు, వీళ్ళు నన్ను తిడతారు, నన్ను అవమానపరుస్తారు, ఈ ఊరికి వద్దన్న వాళ్ళ కొరకు మానని వేదన కలిగి ఉన్నాడంట. నాకు బహుదుఖం కలిగి ఉందంట. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు, వీళ్ళు వాగ్దానాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. మరి క్రీస్తు వీరు వంశంలో నుంచి వచ్చినటువంటి దేవాది దేవుడై ఉంటున్నాడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉంటున్నాడు. ఆయన నెరగకపోతున్నారే అన్న దుఃఖం కలిగి ఉన్నాడు. ఆయన ఆ వేదన కలిగి ఉన్నాడు. నిజంగా ఆ ప్రేమ మనకు అర్థమవుతుందా? నిజంగా కొందరు చేస్తూ ఉన్నప్పుడు వారి పరిచర్య, వారి త్యాగపూరితమైనటువంటి నిజంగా సువార్త కొరకు పడుతున్నటువంటి ఆ తపనను మనం గమనించినప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి చేస్తూ ఉంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్క చేయకుండా, ఎన్నిసార్లు ముఖం మీద తిట్టినా లెక్క చేయకుండా, ఎన్నిసార్లు అవమానించినా ఇంకోసారి ఈ మాట తీసుకురావద్దన్నా కానీ మరలా ఎందుకు ఇలా చేయగలుగుతామండి? ఎందుకు ఇలా చేయగలుగుతారు చేసేటటువంటి వారు? ఆ యొక్క ప్రేమ, సాటి మనిషి పట్ల, సాటి సహోదరుడు నరకానికి వెళ్తూ ఉన్నాడు, క్రీస్తుని ఎరగడం లేదే, అయ్యో ఈయన కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెనువలో చనిపోయాడే, ఆ యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుందే, కానీ తెలుసుకోలేనటువంటి స్థితిలో తను ఉన్నాడే అన్నటువంటి భారము, నిజంగా నశించిపోతున్నటువంటి ఆ యొక్క ఆత్మల పట్ల నీకు నాకు ఉన్నటువంటి శ్రద్ధాశక్తులు దుఃఖాన్ని కలుగజేస్తూ ఉన్నాయా? ఆ యొక్క ఆవేదన మనం కలిగి ఉంటున్నామా? నిజంగా మనం క్రైస్తవులమని చెప్పుకొని నిజంగా అన్ని విషయాల్లో చక్కగా ఉండడం ఎంత ఉత్తమమో, ప్రతిదినము మరి నశించిపోతున్నటువంటి వారు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా ఎలా ఉన్నారు? ఎందుకు వీరు ఇంకా సువార్తను నమ్మడం లేదు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగడం లేదు అన్న భారము, అటువంటి దుఃఖంతో మనం ప్రార్థన చేయగలిగితే, అటువంటి భారంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నీ చుట్టుపక్కల, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ రక్షణలో రాగలుగుటకు సహాయం చేస్తాడు. పౌలు అదే చెప్తా ఉన్నాడు. అయ్యా నిజంగా ఎలా చెప్పగలిగాడు ఆ మాటను మనము నిజంగా జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా మనము ప్రార్థనలోనికి వెళ్దామండి. దయచేసి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.